ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో రోజుకొక పేరు వెలుగులోకి వస్తూ ఉంది. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరుడైనటువంటి అనిల్ రెడ్డి హస్తం కూడా ఈ మద్యం కుంభకోణంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు అనిల్ రెడ్డి పిఏని విచారణ చేస్తూ ఉన్నారు. ఆ పిఏకి సంబంధించినటువంటి వాట్సాప్ చాట్ని కూడా రిట్రీవ్ చేసినట్లుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మద్యం కుంభకోణంలో రోజుకొక పేరు వెలుగులోకి వస్తూ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి పేరు వచ్చింది, సజ్జల భార్గవ రెడ్డి పేరు వచ్చింది. దాంతోపాటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సోదరుడు అయినటువంటి అనిల్ రెడ్డి హస్తం కూడా ఈ మద్యం కుంభకోణంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అనిల్ రెడ్డి పిఏని సిట్ అధికారులు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన వాట్సాప్ చాట్ని అధికారులు రిట్రీవ్ చేసినట్లుగా తెలుస్తోంది. సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఓకే, గాట్ ఇట్, రిసీవ్డ్. ఇవి మెసేజ్లు. ఓకే, ఎవరు మీరు చెప్పినటువంటి అతను ఎవరు? దేవరాజ్. ఆ కుప్పంలో ఉండేవాడు. ఆ దేవరాజ్ అనే అతను ఈ వైఎస్ అనిల్ పిఏ. బాలాజీ గోవిందప్పది దేవరాజ్ది ఒకే ఊరు. బాలాజీ గోవిందప్ప వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టరు. మరి ఇప్పుడు మరో 70 రోజులుగా జైల్లో ఉన్నాడు. అంటే ఎట్లా ఇతను ఎవరు? ఈ దేవరాజ్ అనే అతనేంటి అటు అనిల్ రెడ్డికి ఇటు ఈ మద్యం ఈ సిండికేట్ వీళ్ళకి మధ్య ఒక బ్రోకర్గా పనిచేశాడు. ఇప్పుడు అప్రూవర్గా మారి అతను సంచలన విషయాలు చెప్పాడు. సిట్కి 2-3 రోజులుగా అతన్ని డ్రిల్లింగ్ చేస్తుంటే టోటల్గా అనిల్ రెడ్డి ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది సునీల్ రెడ్డి. అసలు ఈ కుంభకోణం బయటపెట్టిందే కృష్ణదేవరాయలు. ఆ రోజు లోక్సభలో మాట్లాడుతూ వైఎస్ సునీల్ రెడ్డి అనేవాడు 4,000 కోట్లు మనీ లాండరింగ్ చేశాడు. అందులో 2,000 కోట్లు కేవలం దుబాయ్కే మనీ లాండరింగ్ చేశాడని లోక్సభలో మాట్లాడాడు. ఇప్పుడు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి బ్రదర్స్. జార్జ్ రెడ్డి మనవాళ్ళు. జార్జ్ రెడ్డి మరి రాజశేఖర రెడ్డి అన్న. అంటే ఎట్లా ఇక్కడ మన నడుస్తోందంటే ఇప్పుడు ఈ మొత్తానికి ఆఫ్రికా బందోబస్తు. ఇప్పుడు అనిల్ రెడ్డి అతనేంటి? అతను అసలు లిక్కర్ డాన్. ఎక్కడ? ఆఫ్రికాలో లిక్కర్ డాన్. ఓకే, వీళ్ళు ఆఫ్రికాలో ఒక 20 ఏళ్ళుగా మద్యం వ్యాపారం. రెడ్డీస్ గ్లోబల్ ఏంటి వీళ్ళ కంపెనీ? రెడ్డీస్ గ్లోబల్ అనే ఒక కంపెనీతో మొత్తం అక్కడ ఈ మొత్తం మద్యం. అంటే ఆఫ్రికా అనగానే మనకు గుర్తొచ్చే పేరు సిసి రెడ్డి, విసు కన్సల్టెన్సీ. రాజశేఖర రెడ్డికి ఐటీ అడ్వైజర్. రాజశేఖర రెడ్డి సీఎంగా ఐటీ అడ్వైజర్. మరి సిసి రెడ్డి ఆఫ్రికా, నేను అక్కడ వ్యవసాయం చేపిస్తా, అవి 1000 రూపాయలకి అక్కడ ఎకరం పొలం వస్తుంది అంటూ 1000 మందిని నేను తీసుకెళ్తాను అక్కడికి, రైతుల్ని అంటూ. అతనికి ఇచ్చిందేమో గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి ఐటీ అడ్వైజర్ పోస్ట్ అయితే అతను అసలు అగ్రికల్చర్కి అడ్వైజర్ అయిపోయాడు. పెద్ద ఎత్తున అతను ఆఫ్రికాకి తీసుకెళ్ళాడు ఈ బంధువులందరినీ. ఏది? ఇప్పుడు సిసి రెడ్డి జార్జ్ రెడ్డికి బావమరిది, ఇప్పుడు ఈ అనిల్ రెడ్డికి మేనమావ. అంటే మేనమావ శిష్యరికంలో ఈ మేనల్లోళ్ళిద్దరూ ఆఫ్రికాలో మకాం వేసి అక్కడ మైనింగ్ బిజినెస్, తర్వాత లిక్కర్ బిజినెస్లో రాటుదేలారు. అంటే సేమ్ ఎపిసోడ్. ఈ జే బ్రాండ్స్కి వీళ్ళు అక్కడ సిసి బ్రాండ్స్ అన్నమాట. ఓకే, అక్కడ అమ్మింది కూడా ఈ రకం మద్యమేనా? ఓకే. ఇప్పుడు సంచలన విషయం ఏంటంటే ఆఫ్రికాలో కూడా అనేక మంది చనిపోయారని, అక్కడ కూడా ఈ మద్యం వల్ల మరి లివరు, ఈ కిడ్నీస్ దెబ్బతిన్నాయని. అప్పుడు అక్కడ వైండప్ అయిపోయి ఇక్కడికి వచ్చారు. కరెక్ట్గా అదే టైంకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఇక్కడ లిక్కర్ వ్యాపారం అంతా వీళ్ళ చేతుల్లో పెట్టడం, మొత్తం ఈ సిండికేట్ చేయటం. సజ్జల శ్రీధర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని మిథున్ రెడ్డి, సాయి రెడ్డి, సజ్జల వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్గా మరి ఆ రోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పుడే మద్యం పాలసీ మార్చేశారు. ఈ జే బ్రాండ్స్కి రూపకల్పన చేశారు. డిస్టిలరీలన్నీ కబ్జాలు చేసేసి మనమే తయారు చేద్దాం, మనమే సరఫరా చేద్దాం, మన వాళ్ళే అమ్ముతాం.
అంటే ఇప్పుడు మద్యం తయారు ఇప్పుడు ఆ డిపోల నుంచి దుకాణాలకి కాంట్రాక్టు వీళ్ళదే. ఆ తర్వాత ఆ మద్యం దుకాణంలో అమ్మేటటువంటి వర్కర్స్ ఏజెన్సీ కూడా వీళ్ళదే. అసలు ఎవ్వరికీ చొర పెట్టకుండా బయటికి రానియకుండా ఏ విధంగా ఒక అల్లిబిల్లి తీగలల్లినట్టుగా ఒక సాలిగూళ్ళలాగా మార్చారు. ఇప్పుడు ఈ అనిల్ రెడ్డి అతని యొక్క భాగవతం అంతా ఇప్పుడు మరి దేవరాజ్ బయటపెట్టిన పరిస్థితుల్లో అసలు మనీ లాండరింగ్ చేసింది 4,000 కోట్ల 40,000 కోట్ల. ఇప్పుడు నేను చెప్పిన రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ అనేది అటు కామరూన్లో, ఇటు ఈ టాంజానియాలో, దారుసలాంలో అసలు మొత్తం అంతా అక్కడ విస్తరించారు. ఇప్పుడు ఒకటి ఇతనికి ఉన్నటువంటి కంపెనీలు ఏంటి, ఎవరు అనిల్ రెడ్డి బిజినెస్ ఏంటి, ఇతని డిన్ నంబర్ 00967062 00967062 ఎవరి డిన్ నంబర్? అనిల్ రెడ్డి. ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి కంపెనీలు నువ్వు చూసుకున్నట్టయితే షిలో ఇన్ఫ్రా వెంచర్స్ LLP, షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే SIPL, షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద నీకు ఆఫ్రికాలో వీళ్ళు మైనింగ్ బిజినెస్లు. అంటే ఇప్పుడు అక్కడ నీకు మొత్తం ఇదంతా ఏది ఇసుక, లేకపోతే ఈ గనులు, లేకపోతే అటు వజ్రాల వ్యాపారాలు, అసలు మామూలుగా కాదనమాట. నీకు చెవిరెడ్డి ఆఫ్రికా ఎందుకు వెళ్ళాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా ఇవాళ మరి ఆ ప్రద్యుమ్న, వెంకటేష్ నాయుడు వీళ్ళందరూ నాతో పాటు హోటల్స్లో ఉన్నాడని ఆ కుర్రాడు చెప్పాడు. ఆ ప్రణయ్ ప్రకాష్ అనే అతను వీళ్ళతో పాటు తిరిగినవాడు. IITians పిల్లలందరినీ ఆకర్షించారు. వరుణ్ కుమార్, పురుషోత్తం, మొత్తం ఆఫ్రికా అంతా వీళ్ళ గుప్పెట్లో అన్నమాట. అంటే ఏ బంధమో చూడు, ఆఫ్రికా నుంచి ఆంధ్రప్రదేశ్కి ఈ డాన్, ఈ సిండికేట్ అంతా ఎలా తరలొచ్చింది. ఇక్కడ లిక్కర్ బిజినెస్ని గుప్పెట్టి పట్టారు. నీకు శాండ్ మాఫియా కూడా మారారు. ఇప్పుడు శాండ్ మాఫియా కూడా ఇతనే అనిల్ రెడ్డే. రోజుకు 2 కోట్లేమో మద్యంలో ముడుపులు, రోజుకు 8 కోట్లేమో ఇసుకలో ముడుపులు, 10 కోట్లు అన్నమాట. వీళ్ళంతా చదువుకుంది ఎక్కడ అనుకుంటున్నావు? చెన్నైలో ఈ గ్రాడ్యుయేషన్ చేశారు ఈ ఇద్దరు అన్నదమ్ములు. మరి MBA కూడా చేశారు. ఇక వీళ్ళని CC రెడ్డి ట్రైనింగ్. ఆ ముసలాయన ఆఫ్రికా తీసుకుపోయి ఆఫ్రికాలో వీళ్ళన్నట్టు మైనింగ్ బిజినెస్లో, ఇటు ఈ లిక్కర్ బిజినెస్లో రాటు తేల్చాడు. మేనల్లుళ్ళు ఇద్దరిని వచ్చి వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఇవాళ మ్యాచ్ ఫిక్సింగ్. అంటే ఏ విధంగా ఇక్కడ ఏది 3,600 కోట్లు ఏమో ముడుపులు అన్నారు, దగ్గర 36,000 కోట్లేమో మరి మనీ లాండరింగ్ ఎక్కడ ఒక మద్యంలోనే. మరి ఇది ఇసుక. ఇప్పుడు ఇసుకలో కూడా ఆ JP వెంచర్స్ని తప్పిచేసి ఆ ప్రతిమ అనే దాన్ని ఒకదాన్ని పట్టుకొచ్చారు, GCKC అనే దాన్ని ఒకదాన్ని పట్టుకొచ్చారు. ఆ రెండిటికి ఇతనే బినామీ. ఎవరు? అనిల్ రెడ్డి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అనిల్ కోసం, సునీల్ కోసం వేట నడుస్తోందా? అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి నెక్స్ట్ అరెస్టా? ఇప్పుడు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అరెస్ట్ అయ్యారంటే ఇంకా నీకు అసలు ఇంకేముంది? ఇక నెక్స్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇక తలుపు తట్టడం ఖాయం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.